అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే బేబీ కిక్స్ గురించి చాలామందికి ఆందోళన ఉంటుంది. అసలు బేబీ కిక్స్ అనేవి ఎలా ఉంటే నార్మల్, ఏవి అబ్నార్మల్ కిక్స్, ఎప్పుడు డాక్టర్ని కలవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బేబీ కిక్స్ గురించి తల్లులకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. సాధారణంగా అయితే బేబీ కిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మనం గర్భం దాల్చిన 14వ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ మనకు ఆ యొక్క కదలికలు తెలియవు, ఎందుకంటే అప్పుడు బేబీ చాలా చిన్నగా ఉంటుంది. కానీ మనం బేబీ యొక్క కదలికలు కిక్స్ని ఎప్పుడు గుర్తిస్తామంటే 20 నుండి 24 వారాల మధ్యలో బేబీ కిక్స్ మనకు మెల్లమెల్లగా కొంచెంగా కదలికలు పొత్తి కడుపులో స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీకు కనుక 24 వారాల తర్వాత కూడా మీకు కదలికలు తెలియకపోతే కంగారు పడకండి. ఫస్ట్ వైద్యునితో చర్చించండి. కొన్నిసార్లు స్కానింగ్ ద్వారా కూడా బేబీ ఆరోగ్యంగా ఉందా లేదా, ఎందుకు ఇంకా కదలికలు చేయలేదో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అసలు బేబీ కిక్స్ అనేవి ఎలా ఉంటే నార్మల్లో మీకు తెలుసా? సాధారణంగా ప్రతి ఒక్క చిన్నారి యొక్క ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది చిన్నారులు ఎంతో యాక్టివ్గా ఉంటారు, రోజంతా కిక్స్ చేస్తూనే ఉంటారు. మరికొంతమంది కొంచెం తక్కువ యాక్టివ్గా ఉండొచ్చు. అలా ఉన్నా కూడా వారు యావరేజ్గా 15 నుంచి 20 కిక్స్ అనేవి చేస్తారట. భోజన సమయంలో ఈ కిక్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చాలామంది చెప్తున్నారు. అంతేకాదు, అసలు కిక్స్ రిసీవ్ చేసుకునే ప్రాంతం కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మీ బేబీ కనుక ముందు వైపుగా ఫేస్ చేసి ఉందంటే పొత్తి కడుపులో ఎక్కువ కిక్స్ అనేవి మీరు గమనించవచ్చు. కొంతమంది చిన్నాళ్ళు వెనుకకు తిరిగి ఉంటారు. అలాంటి టైంలో మనకు వెన్నెముక వైపుగా కిక్స్ అనేవి అంతగా తెలియవు. కాబట్టి బేబీ పొజిషన్ కూడా బేబీ యొక్క కిక్స్కి ఆధారపడి ఉంటాయని మీరు తెలుసుకోండి. అంతేకాదు, ఒక్కసారి బేబీ కనుక మూమెంట్ స్టార్ట్ చేసిందంటే ఎప్పుడు ఆపదండి. రోజు అట్లీస్ట్ మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యొక్క కిక్ కౌంట్స్ని ఎప్పుడు గమనించాలి అని చూద్దాం. సాధారణంగా బేబీ కిక్స్ను గమనించే సందర్భంలో మీరు ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనే అవగాహన మీకు ఉండాలండి. నార్మల్గా బేబీస్ అయితే ఎదుగుతున్న కొద్దీ కిక్స్ అనేవి పెరుగుతూ ఉండాలి. అంటే ఒక్కొక్క వారంలో కిక్ కౌంట్ అనేది పెరుగుతూ ఉండాలి. అంతేకాదు, ఆ కిక్స్ అనేవి స్ట్రాంగ్గా కూడా మారాలి. ఎందుకంటే మీ బేబీ లోపల అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సో కండరాలు బలపడుతున్న కొద్దీ కిక్స్ కూడా స్ట్రాంగ్గా మారడం మీరు గమనిస్తారు. కానీ ఎప్పుడు మీరు కిక్స్ని గమనించాలని చూస్తే, ఒకవేళ మీకు బేబీ కిక్స్ అనేవి సరిగ్గా రావడం లేదు, బేబీ కిక్స్ అనేవి స్ట్రాంగ్గా లేవు, లేదా బేబీ కిక్స్ యొక్క ప్యాటర్న్ అనేది మారినట్టు మీరు భావించినప్పుడు కిక్స్ని కౌంట్ చేయడం ప్రారంభించాలి. ఇప్పుడు మనం వైద్యుని అసలు ఎప్పుడు సంప్రదించాలి, ఎలా కిక్ కౌంట్స్ చేయాలో చూసేద్దాం. 10 కంటే తక్కువ కిక్స్ లేదా తక్కువ మూమెంట్స్ను 2 గంటల సమయంలో మీరు గుర్తించినప్పుడు మీరు వైద్య సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీస్ పెరిగే కొద్ది బాగా కిక్స్ అనేవి చేస్తారండి. 6th, 7th, 8th మంత్లో మూమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైంలో 10 కంటే తక్కువ కిక్స్ ఉన్నా లేదా మూమెంట్స్ అనేవి స్ట్రాంగ్గా లేకపోయినా మీరు వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక రెండవ కారణం, ఎప్పుడు డాక్టర్ని కలవాలని చూస్తే మీ బేబీ సౌండ్కు కానీ లేదా స్పర్శకు కానీ లేదా వెలుగుకు కానీ స్పందించినప్పుడు, అంటే మీకు బేబీ చాలాసేపు మూమెంట్స్ చేయడం లేదు, అప్పుడు మీరు ఏమైనా సౌండ్ చేసినా, మీరు తాకి చూసినప్పుడు లేదా ఏదైనా లైట్ వేసి చూసినప్పుడు బేబీ కనుక స్పందించకుండా మూమెంట్స్ లేకుండా ఉన్నాయంటే అప్పుడు వైద్యుని మనం కలవాల్సి ఉంటుంది. మూడవ రీజన్ ఏంటి అంటే, గత కొద్ది రోజులుగా బేబీ మూమెంట్స్లో మార్పులు కలుస్తున్నప్పుడు మీ బేబీ ముందంతా బాగా యాక్టివ్గా ఉంది, బట్ ఈ టైంలో ఇప్పుడు మీకు రెగ్యులర్గా ఇచ్చే బేబీ మూమెంట్స్ ఇవ్వడం లేదు, మార్పు వచ్చింది బేబీ మూమెంట్స్ అన్నప్పుడు డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఎప్పుడు మూమెంట్స్ గమనించాలి, ఎలా కౌంట్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ను కలవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.